अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। मेदक टाउन में आज मुतियालम्मा शक्ति केंद्र की कार्नर मीटिंग का इनेकाद किया गया। इस तकरीब में बहैसियत मेहमान खुसूसी भारतीय जनता पार्टी ज़िला मेदक के सदर मिस्टर गड्डम श्रीनिवास, भारतीय जनता पार्टी मेदक टाउन के सदर मिस्टर नाइनी प्रसाद, ज़िला जनरल सेक्रेटरी अंकम चंद्रकला और बूथ सदर के अलावा दीगर ने शिरकत की। ज़िला सदर मिस्टर गड्डम श्रीनिवास ने रियासती हुकूमत की नाकामियों को आवाम के सामने बयान करते हुए उन्होंने कहा कि रियासती हुकूमत पर सख्त तनकीद इस वजह से की जा रही है कि रियासती हुकूमत ने आवाम से जो कुछ वादे किए थे वो पूरे के पूरे अधूरे हैं। ख़ास तौर पर इलेक्शन के दौरान मकामी एमएलए मेदक श्रीमती पद्मा देवेंद्र रेड्डी ने जो वादा किया था कि वो रियासती हुकूमत के वादों को पूरा करेंगे। पिटलम तालाब को तरक्की देने के अलावा दीगर कई एक वादे किए गए थे। पड़ोसी सिद्दीपेट में टैंक बंड किस तरह शानदार पैमाने पर मौजूद है और फिर मेदक में क्यों नहीं है। मिस्टर श्रीनिवास ने मजीद कहा कि 2 दिन कबल सिर्फ एक कश्ती रानी का आगाज करते हुए टैंक बंड बना देने का दावा किया जाता है। उन्होंने मुतालिबा किया कि मकामी एमएलए मेदक श्रीमती पद्मा देवेंद्र रेड्डी फौरी तौर पर मेदक की आवाम से माफ़ी मांगे क्योंकि वो अपने किए हुए वादों से इनहराफ कर रही हैं। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात की पेश खिदमत। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हो या फिर एडवर्टाइजिंग करवाना चाहते हो तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात की पेश खिदमत। అక్కడ రోప్వే, అక్కడ కూర్చోవడానికి బల్లలు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, అది చూడడానికి చాలా మంది కూడా పోతారు. మరి ఇక్కడ ఒక బోటు అని లేచి దానికి ఒక 2 కోట్లు ఇచ్చినా అని చెప్పి అందులో కూడా కమిషన్ తీసుకొని మరి మెదకేమో ఈ విధంగా ఉంటుంది. మరి ఏమైంది పద్మక్క, మరి నువ్వు ఏమి హామీలు ఇచ్చినావు, ఎన్నికలు నిలబడ్డప్పుడు ఏమేమి హామీలు ఇచ్చినావు, ఎందుకు నెరవేర్చలేవు అని చెప్పేసి మనం అడగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరి ఇంకో విషయం, మనకు బతుకమ్మ చీరలను ఇస్తారు. బతుకమ్మ చీరలు మన మీద ప్రేమతోటి గారు ఇచ్చుడు. ఇక ఆమె కవిత అల్లకెళ్ళి హెలికాప్టర్లకి వెళ్ళి ఇక బతుకమ్మ పట్టుకొని దిగి ఇక మనకేం బతుకమ్మ ఎప్పుడు తెలియదు, మనకు తంగడు తెలియదు, మన గుణకపు తెలియదు. ఇక ఆమెనే బతుకమ్మ వాళ్ళు మనకు నేర్పించినట్టు ఓ బతుకమ్మ పట్టుకొని దిగి బతుకమ్మ చీరను ఇస్తారు. బతుకమ్మ చీర మీద కూడా మరి ప్రభుత్వం నుంచి 300 రూపాయలు కాంట్రాక్టర్కి ఇస్తే 50,000 రూపాయల చీర మనకిస్తారు. మరి ఈ చీర కట్టుకుంటారా పద్మక్క, ఈ చీర కట్టుకుంటారా కవితక్క? మనం ఒకసారి అడగాలి. మరి మాకేమో ఈ చీరలు ఇస్తారు, మరి మీరేమో పట్టు చీరలు కట్టుకుంటారు, గీరెట్ల లెక్క అని చెప్పేసి మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ అడగడానికి మిమ్మల్ని మరి చైతన్యం చేయడానికే మేము ఈ విధంగా వచ్చినాం. మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఏదైతే పరిపాలన ఉందో 9 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమైనాయి, మరి వాళ్ళు ఏ విధంగా మోసాలు చేస్తున్నారు. అంతకుముందు గుర్తు పరిపాలన చూసాం, మరి సైకిల్ గుర్తు కూడా చూసాం, ఇప్పుడు కారు గుర్తు చూసాం. మరి ఇప్పుడు కారు గుర్తుకు బుద్ధి చెప్పాలంటే ఇంకా వేరే ఒక పార్టీకి అయితే ఓటు వేయాలి కదా మనం. మరి దేనికి వేయాలి అంటే కమలం గుర్తుకు వేయాలని మేము చెప్తున్నాం. కమలం గుర్తుకి ఎందుకు వేయాలని చెప్పేసి మీరు అడగవచ్చు. కమలం గుర్తుకి ఎందుకు వేయాలంటే కమలం గుర్తు పార్టీ దేశంలో 19 రాష్ట్రాల్లో ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ విధంగా అభివృద్ధి జరగాలంటే కమలం గుర్తుకే ఓటేయాలి. నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రాన్ని 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించిండు. 30 సంవత్సరాల నుంచి అక్కడ పువ్వు గుర్తు పార్టీ గెలుస్తుంది. అంటే అక్కడ పువ్వు గుర్తు పార్టీ చేసినటువంటి అభివృద్ధి, అక్కడ మద్యం ఉండదు, అక్కడ ఎక్కడ కూడా లిక్కర్ ఉండదు, సారా కళ్ళు విస్కీ ఉండదు. అయినప్పటికీ అక్కడ అభివృద్ధి జరుగుతుంది. రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి, అందరికీ ఉపాధి ఉంటుంది, ప్రతి ఇంటికి నీళ్ళు వస్తుంది, ప్రతి గుంటకు నీళ్ళు వస్తాయి. ఈ విధంగా అక్కడ గుజరాత్ రోల్ మోడల్గా ఏ విధంగా పరిపాలించాడో ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు దేశంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఒక ఉదాహరణకు కొన్ని పథకాలు మేము ముందుస్తాను నేను. అంతకుముందు 65 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఇతర పార్టీలు మరి మహిళల గురించి ఆలోచించలేదు. మీరు ఉదయం లేవగానే కాలకృత్యాలు తీసుకోవడానికి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి స్వచ్ఛ భారత్ పేరిట, అదేవిధంగా మరి మహిళలు వంట చేసేటప్పుడు ఈ కట్టెలపై వాడితే వాళ్ళ కళ్ళు ఖరాబ్ అవుతాయని చెప్పేసి వాళ్ళకందరికీ